చేసే ఈ నవాబీ గుడ్డు కూరలో మనం ఫస్ట్ నూనె వేసుకొని ఆ ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిగతా మసాలాలు ఏమక్కర్లేదు, కాకపోతే కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది. సో ఇది చేయడానికి ముందుగా నూనె వేడి అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు చెప్పాను కదా, కొంచెం కలర్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. కలర్ కొంచెం ఈజీగా రావడం కోసం ఇందులో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే ఆ ఉల్లిపాయలకి తొందరగా రంగు వచ్చేస్తుంది. చూడండి, లైట్గా బంగారు రంగు వచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా చేసుకుంటే మన కూరలో భలే టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం జీడిపప్పు, ఇక తర్వాత మనము దీన్ని మసాలానంతా గ్రైండ్ చేసి గ్రేవీ చేసుకుంటాం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం, అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి వీటన్నిటిని స్లోగా వేయించుతూ ఇందులో మనం పుదీనా, అలాగే కొత్తిమీర కొంచెం కాడలతో ఉన్నా పర్లేదు, వీటిని తీసుకొని దీంట్లో వేసేయండి. పుదీనా వేసాను, దాంతోపాటు కొత్తిమీర. ఇప్పుడు స్లో మంటలో వీటిని కూడా కుక్ చేసుకుందాం. ఎందుకు అంటే లైట్గా కుక్ అయిన తర్వాత మనకి ఆ పేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ పేస్ట్ చేసుకున్న దాంతో గ్రేవీ చేసుకుంటే నిజంగా మీరు ఇదే గ్రేవీలో చికెన్ వేయండి, రొయ్యలు వేసుకోండి, పన్నీర్ వేసుకోండి, మిక్స్ వెజిటేబుల్ వేసుకోండి, ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో రకరకాలుగా పేర్లు పెట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది రోజ్ ఎసెన్సు, కేవడా వాటర్ అవి కూడా వాడతారు. కానీ మనం చేసే ఈ కూర చక్కగా పులావులతోటి, రొట్టెలతోటి, బిర్యానీలతోటి దేనితోటన్నా వడ్డించుకోవచ్చు. సో దీన్ని స్టవ్ కట్టేసి ఇలాగే మన మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. మిక్సీ జార్లో దీన్ని వేసేసుకోండి. వేసి అవసరం పడితే కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ అవ్వగానే కొంచెం చిక్కగా అయిపోతుంది. సో దీంట్లో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి. మన గ్రీన్ పేస్ట్ చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ ఆ బ్రౌన్ ఆనియన్స్తో పాటు మంచి ఎంత అద్భుతమైన టేస్ట్ వస్తుందో. సో ఇప్పుడు మనం ఆ మసాలాలన్నీ వేసి డిష్ చేయడానికి కొంచెం వెన్న వేసుకుందాం. వెన్న వేసి ఈ వెన్న కరుగుతున్నప్పుడు ఇందులో ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. అయితే మీరు గమనిస్తే చాలా తక్కువ వేడిగా ఉంది, మసాలాలు మాడకూడదు. ఇందులో మనం కస్తూరి మేతి. ఏంటి కస్తూరి మేతి? మీ అందరికీ తెలుసు, మనం ఆ పంజాబ్ ప్రాంతం నుంచి వస్తుంది. మన మెంతి కూర లాంటిదే, కానీ బటర్ చికెన్ అన్నిట్లో వేసుకుంటాం. ఈ కస్తూరి మేతి కూడా ఇందులో వేసి ఇది లైట్గా ఇలా కుక్ అవుతున్నప్పుడు చూడండి, దాంట్లో అద్భుతమైన సువాసన బయటకు వస్తుంది. కొంచెం వెన్నలో కుక్ అవుతాయి. మంట ఎక్కువ ఉందంటే మాడిపోతుంది, చాలా జాగ్రత్త. ఇందులో మనం పెరుగు కొంచెం బీట్ చేసుకొని దాన్ని ఇందులో వేసేసుకున్నాం. దీన్ని మంచి బాయిల్ తీసుకొచ్చి ఇప్పుడు మనం చేసిన ఈ గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. అయితే కొంచెం నీళ్లు అవసరం పడితే వేసుకోండి, కావాలంటే పెరుగు వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం ఏదైతే ఉందో నీళ్లు పోద్దాం. అంటే దీంట్లో మసాలా ఏది వేస్ట్ అవ్వనీయకుండా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ గ్రేవీని మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మనం వేసేది ఏం లేదు, కేవలం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే చాలు. మసాలాలు ఏదైతే గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి అవన్నీ కూడా కుక్ అవ్వాలి. కాబట్టి తక్కువ మంటలో కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ కూడా మనకి కొంచెం చిక్కదనంగా వస్తుంది. మన కోడిగుడ్లు, చాలామంది కోడిగుడ్లకి లైట్గా ఇలా ఘాట్లు పెట్టి వేయచ్చు అంటారు. నిజానికి కోడిగుడ్డు ప్రోటీన్, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది, దీని లోపలికి గ్రేవీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాకపోతే కొంతమంది ఎప్పుడు నన్ను వంటల్లో చేసినప్పుడు అయ్యో దానికి ఇట్లా ఘాట్లు పెడితే లోపల దాకా టేస్ట్ వెళ్తుంది. సో మీకు మంచిగా అనిపిస్తే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే ఈ గుడ్లని లైట్గా నూనెలో ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి దానిపైన కొంచెం అంతా ఆ బైట్ ఫీల్ రావడానికి మనకు తెలుస్తుంది. సో మరి ఈ గ్రేవీని మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఆ టేస్ట్ వచ్చేదాకా చూడండి. ఉడికేటప్పుడే దీన్ని చూద్దాం.
ఆల్మోస్ట్ ఉప్పు సరిపోయింది, కానీ ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పుల్లగా ఉన్న చోట కొంచెం టీ కూడా వేసుకోవచ్చు. లైట్గా మీకు కావాలంటే టేస్ట్ అడ్జస్ట్ చేయాలంటే ఒకవేళ ఎక్కువ పులుపు ఉంటే లైట్గా చిటికెడు పంచదార వేసుకోండి, భలే వస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంది. నేనేం వేయను, కానీ ఈ గ్రేవీని ఒక 4-5 నిమిషాలు మాత్రం కుక్ చేస్తాను. 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేశాను. ఇక కోడిగుడ్లని ఇందులో ఒక్కొక్కటి వేసేయడమే, అంతే. ఇంకెక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలలో 1 నిమిషం పాటు దీన్ని ఇలా ఒక్కసారి బాయిల్ వచ్చేస్తే చాలు, ఆ కోడిగుడ్లు కూడా వేడెక్కుతాయి, అంతే. స్టవ్ కట్టేద్దాం. ఎంతో అద్భుతంగా, మధురంగా, చాలా టేస్టీగా ఒక చపాతీ చేసుకొని దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మెరుస్తూ మెరుస్తూ గుడ్డు చాలా ఇష్టం. ఆహా, లైట్గా గ్రీనిష్ ఎల్లోయిష్ కలర్లో ఉండే ఈ కూర అద్భుతంగా ఉంటుంది. 3 నా ఒక్కడికే 4 గుడ్లు కావాలి. ఎందుకంటే గుడ్డు కూరలో ఇష్టం ఉన్నోళ్ళు చాలా గుడ్డు తినేస్తారు. నేను చిన్నప్పుడు ఒక్కసారి 6-7 గుడ్లో పెట్టి ఆమ్లెట్ వేసుకొని తినేవాడిని. సో ఇంట్లో తిట్టేవాళ్ళు, కానీ ఆమ్లెట్లు అంటే కూడా నాకు అంత ఇష్టం. ఎప్పుడైనా కానీ ఏ రొట్టెగైనా మల్టీగ్రెయిన్ది చేసుకునేటప్పుడు చక్కగా సాఫ్ట్గా పిండి కలుపుకోండి. మరింత కొంచెం పిండి వేసేసి దీన్ని సన్నగా రోల్ చేసుకోండి. చూడండి, ఇలా పొడి పిండి దాన్ని దులిపేసి వేడి పెనం పైన మనం కాల్చేసుకోండి. రొట్టె మీరు ఒకే షాట్లో తినాలనుకుంటే కొంచెం పెద్ద రొట్టె చేసుకోండి. చిన్నగా చేసుకోవాలి అంటే పుల్కాలు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పెనం మీద వేసిన వెంటనే దాన్ని లైట్గా తిప్పేయండి. లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మరో పక్కకి తిప్పి కుక్ చేసుకుందాం. ఆహా, కొంతమందికి మాత్రం ఇలా మంట పైన డైరెక్ట్ వేస్తే కానీ వాళ్ళకి ఆ రొట్టె తిన్నట్టు అనిపించదు. ఇంకొకటి ఏంటంటే మంట మీద వేసినప్పుడు ఆ వేడికి లైట్గా దాని మీద కాలినట్టు ఇట్లా వస్తుంది. దాంతో కూడా రుచి పెరుగుతుందని కొంతమంది ఇలా కాల్చుకుంటారు. చూడండి, మనం వేడి రొట్టె తీసేసుకోండి, చక్కగా వేసుకోండి. సో మరి టేస్ట్ చేసేద్దామా? నవాబీ కోడిగుడ్డు కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొంచెం నూనె వేసి దాంట్లో జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, అలాగే కొంచెం పసుపు వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వీటిని కూడా వేసి లైట్గా కుక్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీరు పేస్ట్ చేసి పక్కన పెట్టి అదే గిన్నెలో కొంచెం వెన్న కరుగుతున్నప్పుడు దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే ఫైన్గా చేతిలో నలిపి పొడి చేసుకున్న కసూరి మేతి కూడా దాంట్లో వేసి కుక్ చేసుకోండి. దీంట్లో మనం కొంచెం పెరుగు వేసి ఒక 2 నిమిషాలు కుక్ అయిన తరువాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా దీంట్లో వేసి కొన్ని నీళ్లు పోసి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చివరిలో కోడిగుడ్డుకి లైట్గా సారలు పెట్టి గ్రేవీలో వేసేయండి. గ్రేవీ కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి సాఫ్ట్ రొట్టె తయారు చేసుకొని దాంతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇది పులావ్, నాన్, బిర్యానీలతో పాటు కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు.